హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్‌లో చికెన్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. చాలా టేస్టీగా ఉందండి. స్పైసీగా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాండీ లాంటిది పెట్టాలండి. ఫ్రైడ్ రైస్ కదా చేసేది అందుకని. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని ఇలా బాగా కలపాలండి. మిక్స్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత మీరు మేము ముగ్గురం కాబట్టి ముగ్గురికి సరిపడా రైస్ వేసుకున్నామండి. బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. మీరు మామూలు రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేయాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఇప్పీ నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండీ! అది వేసుకున్నామండి మేము. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కారము, ప పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకున్నామండి. అలాగే సోయా సాస్ కూడా వేసుకున్నాము. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. అలాగే రైస్‌కి తగినంత చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఎక్కువగా ఉంటేనే చికెన్ ఫ్రైడ్ రైస్‌లో చాలా బాగుంటుంది. తినేటప్పుడు ముద్ద ముద్దకి చికెన్ తగులుతుంటే చాలా బావుంటుందండి. చికెన్ కూడా ఎక్కువ బాగా రోస్ట్ చేయకూడదండి. మెత్తగా రోస్ట్ చేసుకోవాలి. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేయాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి గార్నిష్‌కి. మేమైతే ఇలాగ ఉల్లిపాయ పెట్టుకొని, క్యారెట్ ముక్కలు పెట్టుకొని తినేసామండి. చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.